ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తలరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా బాణసంచా పేల్చి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా తలరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పే విధంగా ఉంటుంది అని తెలియజేశారు। తెలంగాణకు బ్యాక్ బోన్ గా నిలిచి ఐటీ రంగంలో ముందు ఉండి నడిపించారు। ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ బీసీలకు పెద్దపీట వేశారు అని అన్నారు। చంద్రబాబు లాంటి గొప్ప నాయకులు లేరు, ఇక రారు అన్న తలరి శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీడీపీ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు, నిజాన్ని అంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చంద్రబాబు నాయుడు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సంబరాలు అంటిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు। ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు। అందుకనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఇది। గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది, ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ పార్టీ నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఎంతకాలం కూడా ఈ పార్టీలో పనిచేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి। చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్ గా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి నాయకునిగా, ఒక విజనరీ లీడర్ గా ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కూడా అవసరం। అటువంటి నాయకత్వంలో పనిచేయాలి। తెలంగాణలో ఉన్నటువంటి గడీల పాలన అంతం చేసి గరీబోల రాజ్యాన్ని సృష్టించిన అన్నగారి ఆశయాల కోసం మనం అందరం ముందు పోవాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాను। అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ముక్కోని ఒడగొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా తిక్కోని ఒడగొట్టిరు। ఈ తిక్కోడు ముక్కోని పాలనతోటి విముక్తి అయింది। ఇవాళ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి। ఈ గడ్డ మీద కూడా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కావాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలి। బలోపేతం కావాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి చూపుతో, చంద్రబాబు నాయుడు గారి కింద తెలుగుదేశం పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పునర్నిర్మించాలి, పునరుత్తేజం చేయాలి। అందుకనే ఈ తెలుగుదేశం గడ్డని తెలంగాణ ప్రాంతంలో కూడా బలీయమైనటువంటి శక్తిగా మార్చాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం। భవిష్యత్ రాజకీయాల ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది ఈ గడ్డ మీద అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను।